ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అపోస్తలుడైన పౌలు గారు మరి చక్కటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే క్రీస్తు మనస్సు అండి. అంటే ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఎటువంటి మనస్సును కలిగి ఉన్నారో ఆ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి అని. మరి ఆ యేసయ్య మనస్సు ఎటువంటిది, మరి అది ఎలా కలిగి ఉండగలుగుతామో అనే ఆలోచన చేస్తే, మరి యేసయ్య మనస్సు ప్రేమ గల మనస్సు అండి. ఆయన మనస్సుతో ఎంతోమందిని ప్రేమించాడు. ఆయన మనస్సులో ప్రేమ ఉన్నదండి. శత్రువునైనా ప్రేమించాడు, తనకి ద్రోహం చేసిన వారినైనా ఆయన ప్రేమించాడు. ప్రేమైన వల్లరా ఆయన మీద ఆయన ఎవరిని కూడా ప్రతీకారము తీర్చుకోవాలనో ఎప్పుడు కూడా చూడనగాక చూడలేదు. ఆయన మనస్సు ప్రేమ కలిగిన మనస్సు. అంతేకాదు ఆయన మనస్సు క్షమాపణ గల మనస్సు అండి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన క్షమించాడు, క్షమిస్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుని ప్రభు అని రక్షకుడని అంగీకరిస్తారో వారందరినీ కూడా ఆయన క్షమించువాడు. ప్రతి ఒక్కరి పాపముల నుండి ఆయన విడిపించువాడండి. కావున ఆయన క్షమించే మనస్సు కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగిన మనస్సు కలిగి ఉన్నాడు. అంతేకాదు ఆయన పరిశుద్ధమైన పవిత్రమైన మనస్సు కలిగిన వాడండి. అలాగే ఆయన యొద్దకు వచ్చిన వారందరినీ కూడా ఆయన పవిత్రపరచువాడు. సమస్త దుర్నీతి నుండి కూడా వారిని క్షమించి పవిత్రపరచడానికి ఆయన సన్నద్ధుడై ఉన్నవాడండి. మరి అటువంటి మనస్సును మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆయనలో తగ్గింపు ఉంది, ఆయనలో ప్రేమైన వల్లరా ప్రేమ ఉన్నది. అంతేకాకుండా ఆయనలో ప్రేమైన వల్లరా మనలందరినీ కూడా క్షమించగలిగే దయా జాలి కూడా ఉన్నవండి. కావున మరి క్రీస్తు యేసు మనస్సును మనం కలిగి ఉండాలి అంటే క్రీస్తు ప్రేమలోనికి రావాలి, క్రీస్తు చెంతకు రావాలి, క్రీస్తు మాట వినే విధేయతలోనికి రావాలండి. అప్పుడే ఆయన మనస్సును కలిగి ఉండగలుగుతాం, లేకపోతే లేదు. కావున క్రీస్తు మనస్సు కలిగి ఉండుట వలన మేలే కాని కీడనేది ఉండదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.